నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు. మరోసారి పంజాబ్ విసిరిన ఏసీబీ. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసంలో సోదాలు. ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట ఉద్రిక్తత. దీప్ చంద్రదాస్ హత్యపై ఢిల్లీలో భారీ నిరసనలు. పసిడి ప్రియులకు భారీ షాక్. భారీగా పెరిగిన వెండి బంగారం ధరలు. ఇక వివరాలు చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 9 మంది పోలీసు ఉన్నతాధికారులతో హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ విచారణను జెట్ స్పీడ్తో ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు మాజీ ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్, ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన డేటా ఆధారంగా కొత్తగా ఏర్పాటైన సిట్ తొలిసారి రాజకీయ అగ్రనేతలకు నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారన్న దానిపై సిట్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఎంక్వైరీలో ప్రభాకర్ రావు పదే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావనకు తెస్తున్నట్లుగా సిట్ చీఫ్ సజ్జనార్ గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేసిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ సమావేశాల అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుని అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీలో సభ్యులైన మాజీ సీఎస్లు సోమేష్ కుమార్, శాంతికుమారి, ఇతర అధికారులు తిరుపతి, శేషాద్రులను సిట్ విచారించిన విషయం తెలిసిందే. అయితే తమ దగ్గరికి ప్రభాకర్ రావు కొన్ని వేల నెంబర్లు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఎస్బీఐ మీదున్న నమ్మకంతో సంఘ విద్రోహులు, మావోయిస్టులు, టెర్రరిస్టులపై ఫోకస్ పెడతారని ఆ నెంబర్లను తాము వెరిఫై చేయలేకపోయామని సమాధానమిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఎస్ఎల్ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు మధ్య సంభాషణలను రిట్రీవ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ డేటాను ఆధారంగా చేసుకుని సిట్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు నోటీసులు ఇస్తారనే ముచ్చట పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుసగా దాడులు చేసి అక్రమార్కుల ఆట కట్టిస్తున్నా అక్రమార్జనకు మాత్రం అడ్డుకట్టపడడం లేదు. ఈ మేరకు ఇవాళ తాజాగా ఏసీబీ అధికారులు మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఇటీవల కేసు నమోదైంది. అయితే కిషన్ నాయక్ కు సుమారు 100 కోట్ల అక్రమ ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో కిషన్ నాయక్ నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లలో మొత్తం 12 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. ఇక కిషన్ నాయక్ రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తూ అధికార దుర్వినియోగం చేసి అక్రమంగా ఆస్తులు సమకూర్చుకున్నారని ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఈ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. యాదాద్రి జిల్లాలో జాగృతి జనంపాట కార్యక్రమానికి వెళ్తున్న కవిత మానవత్వం చాటుకున్నారు. నారపల్లి వద్ద కవితకు అభివాదం చేసే క్రమంలో బైక్ అదుపు తప్పి తండ్రి, కూతురు కింద పడిపోయారు. వెంటనే స్పందించిన కవిత తన కాన్వాయ్ను ఆపి బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించారు. తన వాహనంలోని వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చూశారు. వైద్యులు వారికి ప్రాణాపాయం లేదని తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మెదక్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలతో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తాజాగా సంఘాయ్ గుడితాండా సమీపంలోని హల్దీ వాగులో జరుగుతున్న అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఇసుక మాఫియా అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హల్దీ వాగు నుండి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో మాజీ ఎమ్మెల్యే పద్మావతి యేవేందర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వారు వెళ్లకుండా మాఫియా ముఠాదారులోనే అడ్డుకట్ట వేసింది. ఈ సందర్భంగా పద్మావతి యేవేందర్రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ అండ చూసుకుని ఇసుక మాఫియా ఇంతగా తెగబడ్డం దారుణం. ప్రభుత్వాస్తులను లోటీ చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అంటే వాళ్ళ వెహికల్స్ నిన్నటి వరకు వేసుకొని పొద్దుటి వరకు కూడా ఇటాచీలు పెట్టి వెహికల్స్ నడిపించుకున్నారు. వాళ్ళ ఇసుక టిప్పర్లు కూడా పోయినాయి. మార్నింగ్ ఇప్పుడే చూడడానికి వస్తున్నామని చెప్పి చూసేసరికి అన్నారట. ఇక్కడ కూడా ఇది సాక్ష్యం. మమ్మల్ని దొంగ రవాణా ఇసుక రవాణా చేసిండ్రు. అంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎట్లా నడుస్తూ తెలుస్తుంది. రేవంత్ రెడ్డి పరిపాలన ఇదేం పద్ధతి? ఇసుకను దొంగతనం చేసి ఇసుకను హైదరాబాద్కు రవాణా చేసి మొత్తం ఇక్కడ నీళ్లు నిలవకుండా రైతులకు నష్టం జరిగే విధంగా చేసి మళ్ళీ అడ్డుకట్ట కూడా అంటే పోకుండా అద్దెకు మేము వెళ్ళి చూస్తామని మా నిజ నిర్ధారణ కమిటీ వచ్చింది. వాళ్ళందరూ కూడా చూస్తామని చెప్పేసి వస్తే ఇక్కడ మధ్యలో అడ్డుకట్ట చేసి పోకుండా చేసి ఎవరి అడ్డుకట్టలు ఈ కేసు భయభ్రాంతులు ఎవరు కూడా భయపడి ఇక్కడ ఉన్న ప్రజలు పాపం వెహికల్స్ ఆపుకునే వాళ్ళను అదే ఇప్పుడేమో మొత్తం దోసుకపోతుంది. టీడీపీ నేత స్వర్గీయ డీకే ఆదికేశవులు వారసులు సీబీఐ వలలో పడ్డారు. 2019లో జరిగిన రియల్టర్ రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో ఆదికేశవులు కుమారుడు డీకే శ్రీనివాస్, కుమార్తె కల్పజాను సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిద్దరితో పాటు అప్పటి డీఎస్పీ మోహన్ ను కూడా అదుపులోకి తీసుకుంది. రఘునాథ్ మృతి వెనుక ఆర్థిక లావాదేవీలు, బెదిరింపులు ఉన్నాయన్న ఆరోపణలపై సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో రఘునాథ్ భార్య మంజులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తొలుత కర్ణాటక పోలీసులు విచారణ ప్రారంభించగా అనంతరం కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తును స్వాధీనం చేసుకుంది. విచారణలో ఫోర్జరీ డాక్యుమెంట్లు, ప్రభుత్వ స్టాంపులు, నకిలీ స్టాంపులు వినియోగించినట్లు కీలక ఆధారాలు లభించినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో డ్రగ్స్ కేసులో డీకే శ్రీనివాస్ అరెస్టు కావడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యమిచ్చింది. కోర్టు అనుమతితో ఈ నెల 29 వరకు నిందితులను సీబీఐ కస్టడీకి అప్పగించారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు, లావాదేవీలు, పాత్రధారులపై లోతైన విచారణ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అడవి సోమనపల్లి వద్ద పేల్చివేయబడ్డ చెక్ డ్యాంను వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా మ్యాగ్సిస్ అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా డ్యాం ధ్వంసమైన తీరును చూసి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెక్ డ్యాం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా వర్షాకాలంలో భారీ వరదలు వచ్చినప్పుడు డ్యాములు దెబ్బతినడం చూస్తూ ఉంటాం. కానీ అసలు వర్షాలే లేని డిసెంబర్ నెలలో డ్యాం కూలిపోవడం నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది ముమ్మాటికి మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ఆయన పేర్కొన్నారు. డ్యామును పరిశీలిస్తే దాన్ని కావాలనే జెల్టిన్ స్టిక్స్ అమర్చి పేల్చేసినట్లు స్పష్టమవుతోందని ఆయన ఆరోపించారు. ఒక నీటి వనరును ఈ విధంగా ధ్వంసం చేయడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు జరుగుతుంటే ఉన్న వనరులను ఇలా స్వార్థ ప్రయోజనాల కోసం నాశనం చేయడం పర్యావరణానికి పెద్ద ముప్పని హెచ్చరించారు. अभी मैं अशोक लालच में पानी में कभी बैराज या डैम नहीं टूटता। उसको टूटता है तो मानसून सीजन में जब रेन्स आती हैं, फ्लड आता है, फोर्स आता है, तब टूटता है। दिसंबर का महीना पानी को वो भी टूट के इधर आना, वो अभी इधर गया रिवर्स, तो उधर थोड़ा इधर यहाँ से देखो लास्ट में वो भी थोड़ा टूट गया, इधर नहीं, मैं उसी की बात कर रहा हूँ। वो टिल्ट हुआ है, तो जब
था इधर, ये उसका एप्रिन है और वो उसका बेस है उस साइड में। तो जब भी वो नेचुरल స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి కడియం శ్రీహరి తీరుపై మండిపడ్డారు. కడియం శ్రీహరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టి బొమ్మలను ఎక్కడికక్కడ దహనం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై గెలిచి అదే పార్టీ అగ్రనేతలపై విమర్శలు చేయడం సిగ్గుచేటని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ కడియం శ్రీహరికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని నాయకత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు. తక్షణమే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాతే విమర్శలు చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో యూరియా పంపిణీ కేంద్రాల వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎరువుల కోసం రైతులు తెల్లవారుజాము నుంచే కిలోమీటర్ల మేర క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి నిల్చున్నా చివరికి బస్తాలు దొరుకుతాయో లేదో తెలియని అయోమయంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో క్యూ లైన్లలో తీవ్ర తోపులాటలు జరిగి రైతులు ఘర్షణలు పడుతున్నారు. సాగు పనులు వదిలేసి ఇలా రోడ్లపై క్యూ కట్టడంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్యూ లైన్ల తిప్పలు తప్పించాలని వారు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం కోహెర్ మండలం చింతల్ఘాట్ సమీపంలో NH-65పై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ముందు వెళ్తున్న బస్సును తప్పించిపోయే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడినట్టు తెలుస్తోంది. బస్సు కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడిన వెంటనే పెద్ద శబ్దం రావడంతో స్థానికులు హోటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
ఒక్కసారి బస్సు బోల్తా పడ్డంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమను రక్షించాలని కేకలు వేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, హైవే సిబ్బంది, స్థానికులు కలిసి బస్సులో నుంచి ప్రయాణికులను ఒక్కొక్కరిగా బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనలో 2 ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే బస్సు ఓవర్ స్పీడ్తో ఉండడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. ఇంత ప్రమాదం జరిగినప్పటికీ సురక్షితంగా బయటపడడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వివిధ వాహనాల్లో వారు చేరుకోవాల్సిన గమ్యస్థానాలకు బయలుదేరి వెళ్లిపోయారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీపి చంద్రదాస్ హత్యకు నిరసనగా న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట నిరసనలు కొనసాగుతున్నాయి. గత వారం మైమెన్సింగ్ జిల్లాలో ఇస్లామిస్ట్ గుంపు దాడిలో దీపు దారుణంగా హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపింది. ఈ ఘటనను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, దేవాలయాల ధ్వంసం తక్షణమే ఆపాలని వారు డిమాండ్ చేశారు. నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హైకమిషన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 3 వరుసల బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్, పారామిలిటరీ దళాలను మోహరించారు. అయినప్పటికీ కొంతమంది నిరసనకారులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీపు దాస్కు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ రోజు మనం గొంతెత్తకపోతే రేపు ప్రతి ఒక్కరూ దీపే అవుతారు అంటూ ఒక నిరసనకారు చేసిన వ్యాఖ్య అక్కడి ఉద్రిక్తతను ప్రతిబింబించింది. ఈ నెల 19న బంగ్లాదేశ్ మైమానింగ్స్లోని బలూకాలో 25 ఏళ్ల గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు దీపి చంద్రదాస్పై దైవదూషణ ఆరోపణలతో గుంపు దాడి చేసి అతని మృతదేహాన్ని తగలబెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు కనీసం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే భారత్లోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాలపై జరిగిన నిరసనలపై బంగ్లాదేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో భారత హైకమిషనర్ని పిలిపించి నిరసన తెలిపింది. దౌత్య కార్యాలయాలపై హింస, బెదిరింపులు అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధమని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నెల 20న ఢిల్లీలో నిరసన, 22న సిలిగురిలోని బంగ్లాదేశ్ వీసా కేంద్రంపై జరిగిన విధ్వంసాన్ని ప్రస్తావిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భారత్ను కోరింది. समाप्त
डिस्कस हो गए, अपने अपने घर जाए। कृपया से शांतिपूर्ण समाप्त करें। आपके पास किसी प्रकार की कोई परमिशन नहीं है। आपसे अनुरोध है कि बांग्लादेश एम्बेसी समाप्त करें। हाई कमीशन की ओर बढ़ने के लगातार प्रयास कर रहे हैं, लेकिन पुलिस उन्हें लगातार रोक रही है। प्रोटेस्ट को समाप्त करवाएं और अपने अपने घर जाएंगे। और किसी प्रकार का प्रोटेस्ट करने की कोई परमिशन नहीं आपके पास। आपसे अनुरोध है कि इसको यहीं समाप्त करें। प्रोटेस्टर्स को डिटेन किया जा रहा है। प्रोटेस्ट को यहीं समाप्त करें। आपसे अनुरोध है सरकारी संपत्ति को नुकसान न पहुंचाएं। एक बैरिकेड से अपनी पीछे हट जाएं। బంగారం ధరలు టారెత్తిస్తున్నాయి. శుభకార్యాలకు ఖచ్చితంగా బంగారం కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో సామాన్యులు హడలెత్తిపోతున్నారు. ఈ రీతిలో ధరలు పెరిగిపోవడంతో కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. అంతర్జాతీయంగా ఎలాంటి ఉద్రిక్తతలు లేకపోయినా ఈ రేంజ్లో పెరిగిపోవడం ఏంటో అర్థం కావడం లేదు. ఈ రోజు తులం గోల్డ్పై 2400 పెరగ కిలో వెండిపై 4000 పెరిగింది. బులియన్ మార్కెట్లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 2400 పెరిగి 1,38,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 2200 పెరిగి 1,27,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 1800 పెరిగి 1,03,910 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక సిల్వర్ ధర భారీగా షాక్ ఇచ్చింది. ఈ రోజు కిలో వెండిపై 4000 పెరిగింది. దీంతో రికార్డు స్థాయిలో ధర దూసుకుపోతోంది. బులియన్ మార్కెట్లో ఈ రోజు కిలో వెండి ధర 2,23,000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్లలో మాత్రం 2,34,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్కతాలో మాత్రం కిలో వెండి ధర 2,23,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఫోకస్ ప్రైమ్ టైమ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు. మరోసారి పంజాబ్ విసిరిన ఏసీబీ. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసంలో సోదాలు. ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట ఉద్రిక్తత. దీప్ చంద్రదాస్ హత్యపై ఢిల్లీలో భారీ నిరసనలు. పసిడి ప్రియులకు భారీ షాక్. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.